చేసేటప్పుడు ఇన్విజిలేటర్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చూడట్లేదు కదా అని చెప్పి తలకాయ పక్క తిప్పి పక్క స్టూడెంట్ దగ్గర చూడటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సీసీ కెమెరా సర్వైలెన్స్లో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సీసీటీవీ సర్వైలెన్స్ అనేది ఎక్కడి వరకు వస్తుందంటే ఎగ్జామ్ సెంటర్లో ఒక లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఒకటి ఉంటుంది, స్టేట్లో బోర్డు దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో ఈ 4 లెవెల్స్లో మీ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ని అబ్జర్వేషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడు ఏది వెరిఫై చేస్తారు? ఎగ్జామ్ సెంటర్లో రూమ్స్ అంటే దాదాపు అన్ని రూమ్లు వాళ్ళు కవర్ చేస్తూనే ఉంటారు. సో దాంతోపాటు ప్రతి చోట కూడా ఏ టైంలో ఏ సెంటర్లో ఏ రూమ్లో చూస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి సీసీటీవీ సర్వైలెన్స్లో అది రికార్డింగ్ జరుగుతుంది, స్ట్రీమింగ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మీరే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే